మన దేశానికి సంబంధించినంత వరకు టిప్పు సుల్తాన్ ఈ దేశంలో దౌర్జన్యం చేసుకుని ఆక్రమించుకుని అనేక గుళ్ళు కూలగొట్టి తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన రాజ్యం మీదకి బ్రిటిష్ వాళ్ళు దండయాత్రకు వస్తే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు. భారతదేశం కోసం ఎదిరించలా. భారతదేశంలో తను ఆక్రమించుకున్న భూభాగాల రక్షణ కోసం ఎదిరించాడు. దాన్ని ముస్లిం సమాజానికి వాళ్ళ పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి ఏంటంటే, భారతదేశం మీద వీడు దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్న దాన్నేమో కరెక్ట్ అంట, వీడి మీద బ్రిటిష్ వాడు దాడి చేయడం తప్పంట. బ్రిటిష్ వాడిని ఎదిరించి పోరాడిన భారతీయుడిగా వీడిని ప్రొజెక్ట్ చేస్తారు. అది ఇక్కడ దౌర్భాగ్యం. ఇలాంటి దానికి నమ్మినటువంటి వాళ్ళు టిప్పు సుల్తాన్ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుంటే, కర్ణాటక లాంటి చోట్లను భుజానేసుకుంటున్నారు. ఆంధ్రాలో అట్లా తీసుకొస్తుంటే అడ్డుకున్నటువంటి బీజేపీ వాళ్ళ మీద దాడులు జరిగినాయి. తెలంగాణలో పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన ఉన్నప్పుడు ఇట్లాంటి పనే చేసుకొచ్చింది. ఇప్పుడేమో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఒక చౌక్కి టిప్పు సుల్తాన్ పేరు పెట్టడానికి రెడీ అయితే దాన్ని అంగీకరించబోమని ప్రభుత్వంగా తేల్చి చెప్పింది బీజేపీ. దాన్ని డిమాండ్ చేసేవారు పాకిస్తాన్కి తిరిగి వెళ్ళిపోండి అని పిలుపునిచ్చింది.